హాయ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ ఏపీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గూగుల్తో ఒప్పందం కుదుర్చుకోబోతున్న ఏపీ ప్రభుత్వం. ఈ ఘట్టం ఏపీకే కాదు దేశానికే గర్వకారణమన్న సీఎం చంద్రబాబు. నేడు సిఆర్డీఏ కార్యాలయ ప్రారంభోత్సవం. ఉదయం 9:54 ప్రారంభించనున్న చంద్రబాబు. నకిలీ మద్యం మూలాలు తేల్చేందుకు ఐపీఎస్లతో సిట్. ఎవరు తప్పించుకోలేరన్న చంద్రబాబు. నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్. ఈ నెల 21 వరకు నామినేషన్ల స్వీకరణ. మహిళల వన్డే వరల్డ్ కప్లో భారత్పై ఆసీస్ విజయం. వరుసగా రెండో ఓటమి చవిచూసిన భారత్. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా 16వ తేదీ ఉదయం ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనార్థం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం తిరిగి కర్నూలు జిల్లాకు చేరుకొని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి నేరుగా బహిరంగ సభకు హాజరవుతారని పేర్కొంది. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర మంత్రులు కర్నూలు జిల్లాకు చేరుకొని సభను ఏర్పాట్లు పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కర్నూలు జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళీకృష్ణ, మోడీ షెడ్యూల్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ఈ నెల 16వ తేదీన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన చేయనున్నారు. మొదటగా ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా ఓర్వకల్ విమానాశ్రయం చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం చేరుకొని అక్కడ సున్నిపెంటకు చేరుకొని అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడ స్వామి అమ్మవార్లకు 45 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తిరిగి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన తర్వాత తిరిగి సున్నిపెంటకు చేరుకొని అక్కడ నుంచి నేరుగా కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన మోడీ సభ ప్రాంగణానికి చేరుకుంటాడు. అక్కడ ముందుగా ఏదైతే ఈ కర్నూలు ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో కొన్ని పరిశ్రమలకు శంకుస్థాపన చేయనారో అందులో ప్రధానంగా ఈ డ్రోన్ హబ్ తో పాటు సిగాచి పరిశ్రమ, అదే విధంగా జపాన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సెమీ కండక్టర్ చిప్, ఇట్లా పలు కంపెనీలకు సంబంధించి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మోదీ సభ ప్రాంగణం చేరుకొని ప్రజలను ఉద్దేశించి జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే అంశాలపై ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు రాజ్ కుమార్. దీనికి సంబంధించి అధికారులంతా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తా ఉన్నారు. అయితే ఆ సభ ఏ విధంగా కొనసాగాలి, ఎట్లా ఈ ఏర్పాట్లు చేయాలన్న అంశాలపై ఇప్పటికే రాష్ట్ర మంత్రులంతా కూడా కర్నూలు జిల్లాకు చేరుకొని ఈ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా అటు జిల్లా మంత్రి టీజీ భరత్ తో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు కూడా కర్నూలు జిల్లాలోనే ఇవాళ కర్నూలు జిల్లాకు చేరుకొని నిమ్మల రామానాయుడు కూడా ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షించనున్నారు. అదేవిధంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి సమన్వయంతో అందరి జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులతో సమన్వయంతో ఈ ఏర్పాట్లను చేసే విధంగా అన్ని సజావుగా సాగే విధంగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా మంత్రులు అటు నంద్యాల జిల్లాలో కూడా ఎన్ఎండి ఫరూక్, అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఈ సభ ఏర్పాట్లకు సంబంధించి అటు శ్రీశైలం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా బలగాలతో ఎప్పటికప్పుడు ఈ భద్రతకు సంబంధించి పరిశీలిస్తా ఉన్నారు. ముఖ్యంగా అటు శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్ కావడంతో అక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటుందా అన్న అనుమానంతో అక్కడ పోలీసులతో కూబింగ్ కూడా నిర్వహించారు. అయితే శ్రీశైలం తర్వాత ఏదైతే కర్నూలు జిల్లాకు చేరుకున్న ప్రధాని మోడీ అక్కడ నన్నూరు దగ్గర ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ రిసార్ట్స్ రాగమయూర్ రిసార్ట్స్ వద్ద ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొదటగా రోడ్ షో నిర్వహించిన అనంతరం ఈ భారీ బహిరంగ సభ ఉంటుందని అంతా కూడా అనుకున్నప్పటికీ రోడ్ షోను రద్దు చేసి కేవలం ఈ వర్చువల్ విధానంలో ఈ పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపన చేసిన తర్వాత
భారీ బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పి కూడా అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అదే ముఖ్యంగా ఈ భద్రతకు సంబంధించి ఇప్పటికే దాదాపు 7,300 మందికి పైగా పోలీసు భద్రతా బలగాలు కర్నూలు జిల్లాకు చేరుకున్నాయి. వీళ్ళంతా కూడా ఇవాళ అధికారులతో జిల్లా ఎస్పీతో పాటు డీజీపీ, అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి ఎవరెవరు ఎక్కడ అంటే ఈ పార్కింగ్, అదే విధంగా సభ ప్రాంగణము, చెక్ పోస్టులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరెవరికి ఎక్కడ ఎలాంటి డ్యూటీలు వేయాలి, ఎక్కడెక్కడ ఎంతమంది సిబ్బందిని కేటాయించాలి అన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ఈ భద్రత సంబంధించినటువంటి డ్యూటీలను కూడా కేటాయించనున్నారు. అదేవిధంగా ఎస్పీజీ సిబ్బంది కూడా ఈ ఈ భద్రతలో పాల్గొని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఈ భద్రతను పర్యవేక్షించనున్నారు. మరోవైపు జిల్లా మంత్రులు ఇవాళ ఈ సభకు సంబంధించి జిల్లా అధికారులు అటు స్పెషల్ ఆఫీసర్ వీరపాండ్యన్ తో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఏదైతే వీరపాండ్యన్ గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్ గా కూడా విధులు నిర్వహించారు కాబట్టి వీరపాండ్యన్ కు కాస్త జిల్లా మీద అవగాహన ఉంటుంది. ఎక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా వీరపాండ్యన్ కొద్దిగా ముందు జాగ్రత్తతో ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తారన్న నేపథ్యంలోనే వీరపాండ్యాన్ని కూడా ఇక్కడ నియమించినట్లుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ వీరపాండ్యన్ కూడా జిల్లా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, అధికారులను సమన్వయంతో అందరితో భేటీ అయ్యి ఈ సభ ఏ విధంగా నిర్వహించాలన్న సమీక్ష సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటూ సభ ప్లానింగ్ ని కూడా అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తా ఉన్నారు. అయితే ఈ సభకు సంబంధించి ఎంతమంది జనం సమీకరించాలి, వారిని ఎట్లా సభ ప్రాంగణానికి తీసుకురావాలని కూడా జిల్లా ఎస్పీతో పాటు స్పెషల్ ఆఫీసరు, జిల్లా కలెక్టరు, మంత్రులు కూడా సమావేశమై సమీక్షించారు. అయితే సభకి దాదాపు 3 లక్షల మందికి పైగా జనాన్ని సమీకరించనున్నారు. ఈ 3 లక్షల మంది జనం రానున్న నేపథ్యంలో వీరందరినీ కూడా ఏ విధంగా సభ ప్రాంగణానికి తీసుకురావాలన్న ఆలోచనతో 3 నుంచి 4 ప్రధాన రహదారులు, 4 ప్రధాన పాయింట్ల ద్వారా ఈ సభా ప్రాంగణానికి చేరుకునే విధంగా ఈ ఏర్పాట్లను పూర్తి చేశారు. ముఖ్యంగా అటు నంద్యాల జిల్లా నుంచి వచ్చే వాహనాలను అటువైపుగా టోల్ గేట్ కు అటువైపుగా పార్కింగ్ ప్రదేశంలో ఏర్పాటు చేసి అక్కడ నుంచి నేరుగా సభ ప్రాంగణానికి చేరుకునే విధంగా, అంటే పార్కింగ్ లో వాహనాల నుంచి అక్కడ నుంచి దాదాపు 1.5 కిలోమీటర్ల నడుచుకుంటూ సభ ప్రాంగణానికి చేరుకునే విధంగా ఈ ఏర్పాట్లను చేశారు. ఇటు కర్నూలు జిల్లా నుంచి ఏవైతే వస్తాయో అక్కడ నుంచి వీళ్ళంతా కూడా ఇటు రాగమేరి టోల్ గేట్ యువతల నుంచి ఇటు పక్క నుంచి పార్కింగ్ ప్రదేశంలో వాహనాల నుంచి అక్కడ నుంచి సభ ప్రాంగణానికి చేరుకునే విధంగా ఈ ఏర్పాట్లను చేశారు. అటు ఏదైతే ఇటు ఆదోని తదితర పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే వాహనాలన్నిటిని కూడా అటువైపుగా ఏదైతే ఈ తడకనపల్లి ఇటు సైడ్ ఇటువైపుగా వచ్చి అక్కడ పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వాహనాలు ఉంచి అక్కడ నుంచి నేరుగా సభ ప్రాంగణం చేరుకునే విధంగా ఈ విధంగా 4 పాయింట్లను ఏర్పాటు చేసి దాదాపు ఈ పార్కింగ్ కోసమే సుమారుగా 350 ఎకరాలను కేటాయించారు. అదే విధంగా సభకు వచ్చే వారందరికీ కూడా ఇక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారికి మంచినీటి సౌకర్యంతో పాటు వైద్యానికి సంబంధించి ఎక్కడైనా ఎవరికైనా అసౌకర్యం కలిగితే వారికి వెంటనే చికిత్స అందించే విధంగా వైద్యం కూడా అందించేందుకు ఈ మెడికల్ క్యాంప్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2 తాత్కాలిక హాస్పిటల్ ని కూడా ఏర్పాటు చేశారు. విఐపీల కోసం 10 పడకల గదులకు 10 పడకలు ఉండే విధంగా ఒక హాస్పిటల్ ను, అదేవిధంగా సామాన్య ప్రజలు ఎవరైనా అసౌకర్యానికి గురైతే వారి కోసం 20 పడకలు ఉండే విధంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారు. అక్కడ పార్కింగ్ ప్రదేశాల్లో కూడా దాదాపు ఒక్కో చోట 2 నుంచి 3 దాకా స్పెషల్ అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ సభ ప్రాంగణానికి చేరుకునే సమయంలో కొన్ని సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాలి, విఐపీలు ఏ విధంగా ఈ రూట్లలో వెళ్ళాలి, ఎక్కడి నుంచి వెళ్తే నేరుగా ఈ సభ ప్రాంగణానికి చేరుకుంటారు అన్న అంశాలను క్షుణ్ణంగా తెలిపే విధంగా ఈ సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు కొంతమంది నోడల్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేశారు. నోడల్ ఆఫీసర్లు ఎస్పీ స్థాయి అధికారులతో పాటు జిల్లా యంత్రాంగాన్ని కూడా కేటాయించారు. అదేవిధంగా ఏదైతే ఈ
మోదీ భారీ బహిరంగ సభకు దాదాపు 9 మంది కేంద్ర మంత్రులు కూడా రానున్నారు. అటు జిల్లా మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు కూడా రానున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో రాష్ట్ర మంత్రులు కొంతమంది వచ్చున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ ఏదైతే వాళ్ళు స్టే చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక లాడ్జీలను కూడా కేటాయించారు. స్టేట్ గెస్ట్ హౌస్ తో పాటు ప్రైవేట్ లాడ్జీలను కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతా ఉంది. అయితే ముఖ్యంగా విఐపీల కోసం దాదాపు కర్నూలు జిల్లా మొత్తం మీద 16 లాడ్జీలను కూడా తీసుకొని వారి కోసం వీటిని కేటాయించినటువంటి సందర్భం నెలకొంది రాజ్కుమార్. అయితే ఏదైతే ఈ మోడీ భారీ బహిరంగ సభలో జిల్లాపై రాయలసీమ ప్రాంతంలో వెనుకబడినటువంటి జిల్లాపై వరాల జల్లు కురిపిస్తారన్న ఆశతో అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులపై కూడా మోడీ ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా అన్న ఆశతో కూడా అంతా ఎదురు చూస్తున్నారు. అటు రైతాంగం కూడా ఇటు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఇప్పటికి కూడా వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ వలసలు నివారించేందుకు కూడా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే మాత్రం ఖచ్చితంగా ఈ వలసలు కూడా నివారించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందా అన్న రైట్ రాజు. ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్ని జీవ వైవిధ్యాన్ని మింగేస్తోందని పలుమార్లు హెచ్చరికలు వచ్చినా మార్పు పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ సమస్యపై సీరియస్గా దృష్టి సారించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు దోర్నాల పరిధిలోని నల్లమల అడవి ప్రాంతంలో ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు ఫారెస్ట్ అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. అడవుల్లో ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, చెత్త వదిలేయడం వల్ల జంతువులు వాటిని తిని ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకోవడంతో అధికారులు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. పర్యాటకులు, యాత్రికులు అడవిలోకి ప్లాస్టిక్ వస్తువులు తీసుకెళ్లకుండా ముందస్తు తనిఖీలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రకాశం జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం అందిస్తారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్. ప్రస్తుతం వచ్చేసి అడవుల సంరక్షణతో మన పర్యావరణ పరిరక్షణ చేసుకోవడం ద్వారా జీవ వైవిధ్యంని పూర్తిగా సంరక్షించుకోవచ్చని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వచ్చేసి మన ప్రకాశం జిల్లాలో దోర్నాల, గిద్దలూరు ఈ యొక్క నియోజకవర్గాల పరిధిలో 3000 చదరపు కిలోమీటర్లు అంటే 3000 చదరపు కిలోమీటర్లు అడవులు విస్తరించి ఉన్నాయి. అయితే ప్రస్తుతం వచ్చేసి మన ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నుండి నంద్యాలకు వెళ్లే రహదారిలో 64 కిలోమీటర్ల రహదారి ఉంది నల్లమల్ల గుండా. అదే విధంగా ప్రకాశం జిల్లాలోని దోర్నాల నుండి శ్రీశైలంకు వెళ్ళు రహదారిలో సుమారు 49 కిలోమీటర్ల మేర నల్లమల్ల అడవుల్లో రహదారి విస్తరించి ఉంది. అయితే ఈ రహదారిలో నిరంతరం వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు ప్రజలు. అయితే ప్రధానంగా శ్రీశైలంకు అధిక సంఖ్యలో నిరంతరం భక్తులు తరలి వెళ్తుంటారు కాబట్టి ఇక్కడి నుంచి దోర్నాల మీదుగా వాహనాలలో భక్తులు ఎక్కువగా తరలి వెళ్తుంటారు. అయితే దారి మధ్యలో ఉన్నటువంటి నల్లమల్ల అడవులను సందర్శించేందుకు వాహనదారులు, భక్తులు అమితంగా ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో అడవుల్లో ఉన్నటువంటి జంతు సంపదను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క అనే రీతిలో ప్రభుత్వము వాహనదారులకు అంటే జంతు సంరక్షణ చర్యలలో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పిస్తూ పలు సైన్ బోర్డులను అంటే సూచన బోర్డులను, ఫైన్ బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే ఆ బోర్డుల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఎక్కడ పడితే అక్కడ వాహనాలు అడవుల్లో నిలుపుదల చేస్తే వాటికి 500 రూపాయల జరిమానా, అదేవిధంగా ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ పడితే అక్కడ వేస్తే వాటికి వచ్చేసి 1000 రూపాయల జరిమానా, ఇలా జరిమానాలను విధిస్తాము. తాము ఎట్టి పరిస్థితుల్లో అటవీ సంపద సంరక్షణకు, అదేవిధంగా జంతు సంపద సంరక్షణకు ప్రజలందరూ, వాహనదారులందరూ సహకరించాలని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఈ యొక్క నల్లమల్ల అడవుల్లో వింత జంతువులు ఉన్నటువంటి అడవిగా మనం చెప్పవచ్చు. మన ప్రకాశం జిల్లాలో 3000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నటువంటి ఈ అటవీ సంరక్షణ కోసము నిరంతరము అటవీ శాఖ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈ యొక్క రహదారిలో అటవీ చెక్ పోస్టులు కానివ్వండి, ఎవరైతే ఏదైనా సరే మందుబాబులు అంటే
మందుబాబులు ఎవరైనా అడవుల్లోకి వెళ్లి ప్లాస్టిక్ కవర్లను వేయడం, ప్లాస్టిక్ డబ్బాలను వేయడం, ఇటువంటి చర్యలు తగదని చెప్పేసి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారు. అదే విధంగా అంతేకాకుండా అడవుల్లో కలిగినటువంటి చెంచుగూడలు అంటే చెంచుగూడెంలు సమీప గ్రామాలలో ఇప్పటికే చాటింపు కూడా వేశారు. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లో జంతు సంరక్షణ కోసం తమకు సహకరించండి అని చెప్పేసి అటవీ అధికారులు చైతన్యపరిచే అవగాహన కార్యక్రమాలు సైతం ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా ప్లాస్టిక్ కవర్లు ఎవరైనా సరే జంతువులకు ఆహారం అందించే సమయంలో ప్లాస్టిక్ కవర్లను అక్కడ వదిలివేద్దు. అదే విధంగా జంతువులకు ఆహారం అంటే జంతువులకు ఆహారాన్ని ఏ ఆహార పడితే ఆ ఆహారాన్ని కూడా అందించవద్దు. దీనితో జంతువులకు ప్రాణహాని ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గిద్దలూరు నుండి నంద్యాలకు వెళ్లే రహదారిలో గల నల్లమల్ల అడవుల్లో, అదే విధంగా దోర్నాల నుండి శ్రీశైలంకు వెళ్లే దారిలో గల నల్లమల్ల అడవుల్లో సైతము అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తూ సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనితో స్థానిక ప్రజలు కానివ్వండి, వాహనదారులు కానివ్వండి, శ్రీశైలం వెళ్లేటటువంటి భక్తులు కానివ్వండి, జంతు సంరక్షణకు మేము సైతం అంటూ ఇప్పటికే వారు ఈ యొక్క అటవీ శాఖ ఏదైతే నిబంధనలు విధించిందో ఆ నిబంధనలను పాటిస్తూ పూర్తి స్థాయిలో అటవీ శాఖకు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు సైతము అనునిత్యము అడవుల్లో తిరుగుతూ అదే విధంగా అటవీ మార్గాలలో ఉంటూ వాహనదారులకు ఎట్టి పరిస్థితుల్లో జంతు సంరక్షణకు తమకు సహకరించండి అని చెప్పేసి పలు సూచనలు చేస్తున్నారు. దీనితో ఈ యొక్క అడవుల సంరక్షణకు సంబంధించి ప్రజలు సైతం స్వచ్ఛందంగా సహకరిస్తూ అటవీ శాఖ అధికారులకు తోడ్పాటును అందిస్తున్నారు. దీనితో ప్రకాశం జిల్లాలోని నల్లమల్ల అటవీ సంపద పూర్తిగా సేఫ్ అయిందని చెప్పవచ్చు. అదేవిధంగా జంతు సంరక్షణకు ప్రజలు సైతం సహకరించడంపై అటవీ శాఖ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తాజాగా ప్రకాశం జిల్లా బ్రేకింగ్స్ ని ఒకసారి మనం చూస్తే, నేడు ఉదయం తెల్లవారుజామున ఒంగోలు పరిధిలోని పేస్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఒక ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందినటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తాము ధర్నా చేసేందుకు విజయవాడ వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇటీవల ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇటీవల నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఈ క్రమంలో వారు చిత్తూరు జిల్లా పలమనేరు నుండి విజయవాడకు ధర్నాకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్నటువంటి మినీ బస్సు ఇక్కడ పేస్ ఇంజనీరింగ్ కళాశాలకు వద్ద రాగానే అదుపు తప్పింది. అయితే ఈ అదుపు తప్పిన ఘటనలో మొత్తము వాహనంలో 15 మంది ఉండగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అంటే దీనికి ప్రధాన కారణం బస్సు అక్కడికి రాగానే బస్సు అదుపు తప్పి పూర్తి స్థాయిలో రహదారిలో కూరుకుపోయిన వెంటనే 15 మంది భయపడుతూ గట్టిగా కేకలు వేయడం జరిగింది. స్థానికులు వెంటనే హుటాహుటిన పోలీసులకు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఒంగోలు డివిజన్ పరిధిలోని 5 108 వాహనాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని వెంటనే బస్సులో ఎవరైతే కూరుకుపోయారో క్షతగాత్రులందరినీ బయటకు తీసి ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించారు. అయితే దురదృష్టవశాత్తు చరణ్ అనేటటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగి ఈ యొక్క ప్రమాదంలో కన్నుమూయడం జరిగింది. అయితే సమాచారం అందుకున్నటువంటి ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు చేరుకుని ప్రమాదం ఎలా జరిగింది, ప్రమాదం జరిగినటువంటి తీరుతెన్నులు, వారి యొక్క వివరాలు మొత్తం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మిగిలిన వాళ్ళు సేఫ్ అని చెప్తున్నారు వైద్యులు. అదే విధంగా మరో అప్డేట్ ఏమిటంటే ప్రకాశం జిల్లాలో ఉదయం నుండి భారీ వర్షం కురుస్తోంది. ప్రధానంగా జిల్లాలోని అన్ని మండలాలకు నేడు భారీ వర్ష సూచన ఉన్నట్లు ఇప్పటికే ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఈ దశలో ఒంగోలులో ఉదయం 4 గంటల నుండే ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తోంది. థ్యాంక్ యూ రాజ్కుమార్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడలో 3,49 లక్షలతో స్వర్గీయ జ్యోతుల పాపరావు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. పురుషోత్తనపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్టేజ్ 2 ద్వారా మామిడాడ ట్యాంకుకు నీటిని సరఫరా చేసి కస్కేట్ సిస్టమ్ ద్వారా సీతారాముడు, జగ్గవాణి, అచ్చన చెరువులను నింపి 3,500 ఎకరాలకు సాగునీరు అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. తాళ్ళూరి లిఫ్ట్ మరమ్మతులకు 54 కోట్లు, కాలువల పునరుద్ధరణకు 5 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారం కాకినాడ జిల్లా మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. రైట్, గుడ్ మార్నింగ్ నానాజీ.
ప్రాజెక్ట్ విషయాలు ఏంటి, ఎప్పటికీ పూర్తి చేయాలని అధికారులు చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. ప్రధానంగా చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే జగ్గంపేట అత్యంత వెనకబడిన నియోజకవర్గం. ఎందుకంటే ఇది ఒక మెట్ట ప్రాంతం. ఈ మెట్ట ప్రాంతంలో వర్షాధారిత వ్యవసాయం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క వర్షం వస్తేనే ఇక్కడ పంట పండుతుంది. అదే రకంగా ఇది ఎక్కడ ఎలాంటి జలాశయం కూడా ఈ ఈ రూట్ అంతా వెళ్ళదు. దానివల్ల వీళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడైతే వర్షం పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. వర్షం పడ్డ తర్వాత ఆ నీరుని ఎక్కడైతే చెరువులు ఉంటాయో చెరువులో నిల్వ చేసుకుని అలా వాడుకుంటూ ఉంటారు. ఒకవేళ వర్షాలు కానీ లేకపోతే కనుక నియోజకవర్గం అంతా ఎండిపోతుంది. ఇలాంటి సమయంలో అక్కడ భగీరథుల్లాగా ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే ఉన్నారో జ్యోతుల నెహ్రూ గారు అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా అక్కడికి వాటర్ తీసుకొచ్చే ప్లానింగ్ చేశారు. అయితే ఇప్పటికే ఆల్రెడీ 4 ఇరిగేషన్ అంటే సొంత గ్రామం ఇరుపాక. ఆయన సొంత గ్రామం ఇరుపాకలోనే వాటర్ లేక చాలా మంది అవస్థ పడుతున్నారు. అది నియోజకవర్గానికి చాలా శివారు ప్రాంతం. అక్కడికి వెళ్ళాలంటే వాటర్ వెళ్ళాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది ఆ ఏరియాలోకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకెళ్లాలంటే చాలా కష్టం. కాబట్టి ఇప్పటికే 2-3 సార్లు సీఎం గారిని కలిసి అదే రూట్ అంటే ఏదైతే పుష్కర ఎత్తుపోదకల పథకం ఉన్నదో అది ఏలూరుకి వెళ్తుంది వాటర్. ఆ ఏలూరుకి వెళ్ళే మార్గం మధ్యలో ఏదైతే పైప్ లైన్ వెళ్తుందో ఆ పైప్ లైన్ లోంచి కొద్దిగా వాటర్ తీసుకుని వీళ్ళు ఆ వాటర్ ద్వారా వీళ్ళు ఎక్కడైతే ఇక్కడ మామిడాడు ఉన్నదో మామిడాడులో ఆ స్టోర్ చేసుకోవడానికి ఈ స్టోర్ చేసుకున్న వాటర్ ని మళ్ళా వివిధ కాలువల ద్వారా వివిధ చెరువుల్లోకి వెళ్ళి అక్కడ దాదాపు 3,500 ఎకరాల భూమికి పంటకి అంటే దాదాపు 5 గ్రామాల్లో ఉన్న 3,500 ఎకరాల భూమికి నీరుని అందించేందుకు నిన్న ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే నిన్న ఆల్రెడీ స్టోన్ వేసి ప్రారంభించారు మంత్రి నిమ్మల రామనాయుడు గారు. అయితే దీని ద్వారా చాలా మంది అక్కడ చాలా హర్షం వ్యక్తం చేశారు మొత్తం అక్కడ రైతులంతా కూడా. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా మొక్కలు వేసుకుని దాన్ని అలా గడుపుకునే టైంలో మాకు నీరు తీసుకొచ్చి వ్యవసాయానికి అంటే 2 పంటల పండే విధంగా ఏర్పాటు చేసిన నీరుకి అదే రకంగా అక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేసి చాలా ఆనందం కూడా వ్యక్తం చేశారు. అదే రకంగా ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ ఉన్నదో ప్రాజెక్టు మెయిన్ టెండర్లు కూడా ఈ 2 రోజుల్లో పిలుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏదైతే వెనకబడిన ఈ ప్రదేశం ఉన్నదో ఇక్కడ ప్రాజెక్టు కట్టడానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడానికి ఆల్రెడీ ముందు అంటే టెండర్లు పిలవకుండానే మేం చేస్తాం అని చెప్పేసి 2-3 కాంట్రాక్ట్స్ కూడా అడగడం జరిగిందని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే గారు చెప్తారు. ఎందుకంటే అక్కడ అది కట్టడం వల్ల దాదాపు ఎంతో మంది రైతులకి అసలు నీరే రాదనుకున్న రైతులకి నీరుని అందించడం వల్ల చాలా హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి ఒకవేళగానే ఇలాంటి ఈ కూటమి ప్రభుత్వంలో బిల్లులు ఏమీ పెండింగ్ పెట్టకుండా ఖచ్చితంగా పనిచేస్తే బిల్లులన్నీ వచ్చేస్తాయన్న నమ్మకంతో ఈ కాంట్రాక్టర్లు కూడా ఆల్రెడీ మాకు కన్సల్ట్ అయ్యారని చెప్పేసి మంత్రి గారు చెప్పడం జరిగింది. అలా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అయితే తొందరలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి దాని 3,49,00,000తో ఈ యొక్క ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ని అది మొత్తం పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పారు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ ఏరియాలో ఇప్పటికే లిఫ్ట్ ఇరిగేషన్ లో దాదాపు 4 ఉన్నాయి. అందులో తాళ్ళూరుకి సంబంధించి అది ఇంకా పెండింగ్ లో ఉన్నది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అది ఇంకా పెండింగ్ లో ఉందని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే ఆరోపించారు. ఇప్పుడు ఈ ఇరిగేషన్ ద్వారా ఇక ఎన్ని ఎకరాల పొలాలకి ప్రాజెక్ట్ ఉపయోగపడుతుంది? ఈ యొక్క ప్రాజెక్టు 3,005 గ్రామాలలో ఉన్న భూమి 3,500 ఎకరాలకి దాదాపు 2 పంటల్లో పండే విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా ఒక కార్నర్ లో ఉండే వ్యక్తి నియోజకవర్గానికి చాలా మూలన చివరన ఉన్న ప్రాంతం ఇది. దీనికి నీరు కూడా అందదు. అలాంటిది అంటే మన భూమిలో నుంచి వెళుతున్న నీరుని మనకు దక్కకుండా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా రైట్ మనకి ఏదైతే ఒక హక్కు ఉన్నదో హక్కును ఉపయోగించుకుని ఇలా ఒక జీవో ద్వారా స్పెషల్ జీవో ద్వారా అక్కడ ఉన్న నీరుని అంటే మళ్ళించి అంటే ఏదైతే పుష్కర ఎత్తిపోతల పథకం నుంచి ఏలేరు రిజర్వాయర్కి వెళ్తున్న నీరుని మధ్యలో ఉంటే వీళ్ళకి కావాల్సిన నీరుని తీసుకుని దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఆ విధంగా ప్లాన్ చేశారు. ఇది దాదాపు మన ఆంధ్రప్రదేశ్ లోనే రెండో ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చేసింది. గతంలో తెలంగాణ ఎక్కడో ఒకసారి చేశారని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత మొత్తం ఇప్పుడు ఉన్న ఈ జిల్లాలో ఇదే మొట్టమొదటిసారి ఇది ఒక ప్రయోగించడం చెప్పుకోవచ్చు. సైంటిఫిక్ గా కూడా ఇది చాలా ప్రూవ్ అని చెప్పేసి నిన్న ఎమ్మెల్యే గారు అన్నారు. ఎందుకంటే వాటర్ ని మధ్యలో డైవర్షన్ చేయడం అన్నది చాలా కష్టం.
అదొక ప్రాజెక్టు, అదొక పథకం. దాన్ని మళ్ళీ మనకి ఎంత అయితే కావాలో అనుకున్నామో అది వాడుకుని మనం భూములు తడిసిన తర్వాత ఆ ఎదరికి వెళ్తుందని చెప్పేసి ఆయన చాలా పట్టుబట్టి బట్టి విక్రమార్కుల్లాగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడం మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, చెప్పండి. ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తయ్యే అవకాశం, పూర్తిగా దీనికి ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు? ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఎమ్మెల్యే దగ్గరుండి కట్టించుకున్నానని చెప్పేసి నన్ను చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ పేరే జ్యోతుల పాపారావు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. అంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే గారు పెదనాన్నగారి పేరు మీద, అంటే వాళ్ళ పెదనాన్నగారి చిరకాల వాంఛ. ఈ ఏరియాకి నీరు లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే కానీ ఈ ఏరియాకి నీరు, ఈ గ్రామాలకు నీరు అందించాలనేది వాళ్ళ పెదనాన్నగారి కోరిక. ఆ కోరికను తీర్చడానికి నేను ఎప్పటి నుంచో ప్రణాళిక సిద్ధం చేసుకుంటే కనుక అది ఇప్పుడు తీరిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకెళ్ళలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సార్లు ఎమ్మెల్యేగా సీఎం గారిని కలిసిన తర్వాత కూడా ఇప్పుడు ఇది అవసరమా లేదంటే ఇప్పుడు చేయాలంటావా అన్న ఈ కాన్వర్సేషన్ అంతా అయిన తర్వాత కూడా ఖచ్చితంగా నాకు ఇది కావాలి సార్, ఇది ఎందుకంటే దాదాపు మా గ్రామంతో సహా 5 గ్రామాల వరకు నీరు లేదు. ఆ నీరు అంతా కూడా ఉపయోగించుకోవడానికి మాకు ఎలా చేసి పెట్టాలని చెప్పేసి అంటే కనుక ఇది ఒక ముఖ్యమంత్రి గారు చాలా ఇంట్రెస్ట్ గా అప్పటికప్పుడు నిమ్మల రామనాయుడు గారికి పురమాయించి ఇది ఖచ్చితంగా మీరు వెళ్ళి చేయాలని చెప్తే ఇది ఓకే అయింది. ఎందుకంటే ఇది చాలా చాలా ప్రెస్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇది టెండర్ నిన్న వెంటనే సిఈ గారికి, ఎందుకంటే ఇరిగేషన్ సిఈ గారు కూడా చెప్పారు, వెంటనే టెండర్లకు పిలవండి, రెడీగా ఉన్నారు, మాకు కట్టడానికి రెడీగా ఉన్నారు ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో అని చెప్పేసి అన్నారు. ఈ వారంలోనే ఖచ్చితంగా టెండర్స్ పిలిచి కాంట్రాక్ట్ కూడా అప్పుడు జరుగుతుంది. ఎప్పుడైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో అతి తొందరలోనే, అంటే గవర్నమెంట్ బిల్స్ వచ్చినా రాకపోయినా లేట్ అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముందు కట్టేసి ఇచ్చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యేకి కాంట్రాక్ట్ హామీ ఇచ్చినట్టు కూడా మనకి నేను చెప్పారు. అతి తొందరలోనే మనకి ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ నానాజీ. అమరావతిలో పురపరిపాలన కొత్త అధ్యయనం ప్రారంభమవుతోంది. ఇకపై రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థతో పాటు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అన్ని విభాగాలు ఒకే చోట నుంచి సేవలు అందించనున్నాయి. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ భవనం ప్రారంభంతో రాష్ట్ర ప్రజలకు అమరావతి నుంచే పరిపాలన అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు రాజధాని రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా స్థానికంగానే సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ద్వారా సేవలు అందనున్నాయి. అమరావతికి భూములిచ్చిన రైతులకు దగ్గరగా ఉన్న ఈ కార్యాలయం వారి సమస్యల పరిష్కారానికి కేంద్రంగా నిలవనుంది. స్థానిక స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు సౌకర్యం మరింత కలగనుంది. విజయవాడలో ఇప్పటివరకు ప్రధాన కార్యాలయం ఉండడంతో రాజధాని రైతుల సమస్యలు ఉన్నతాధికారుల వద్ద పరిష్కారం కావడానికి సమయం పట్టేది. ఇక ప్రధాన కార్యాలయం అమరావతికి మారడంతో రాజధాని సంబంధిత వ్యవహారాలు వేగంగా పరిష్కారం కానున్నాయి.
ఇది రైతులకు స్థానిక ప్రజలకు పెద్ద ఉపశమనం కాబోతుంది. అయితే సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం అమరావతికి తరలిపోతున్న ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే ప్లానింగ్, ఇంజనీరింగ్ వంటి ముఖ్య విభాగాలు ఇక్కడే కొనసాగనున్నాయి. విజయవాడ కార్యాలయంలో అదనపు కమిషనర్ స్థాయి అధికారి వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. మొత్తం మీద అమరావతినే పురపరిపాలన సభగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. That's all for now. Keep watching YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.